శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం అల్లూరులోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కొందరు మనోవేదన నిరసన కార్యక్రమాన్ని సభ ఏర్పాటు చేశారు. మనోవేదన నిరసన కార్యక్రమంలో ఇటీవల సస్పెన్షన్ గురైన సామంతుల సురేష్ రెడ్డి, నిమ్మల భాస్కర్ రావు, కరేడు దైవదేన, దాసరి శ్రీనివాసులు, గోళ్ల రాజేష్ మరియు ముస్లిం నాయకుడిని పార్టీ సస్పెన్షన్ పై మనోవేదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పార్టీ తమను ఎందుకు సస్పెన్షన్ చేసిందని వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా మరియు నియోజకవర్గ నాయకులను అధిష్టానాన్ని సస్పెన్షన్ గల కారణాలు ఏమిటని ప్రశ్నిస్తూ మనోవేదన కార్యక్రమాన్ని సభలో తమ ఆవేదన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కాలం నుండి నేడు రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో అహర్నిశలు వైఎస్ఆర్సీపీ పార్టీకి కృషి చేసి గెలుపునకు సహకరించిన తమను ఎందుకు సస్పెన్షన్ చేశారని ప్రశ్నిస్తూ తమ ఆవేదన తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పై సమస్యను చలో తాడేపల్లి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద సస్పెన్షన్ గల కారణాలను సూటిగా అడిగి తెలుసుకుంటామని మనోవేదన కార్యక్రమంలో నాయకులు తెలిపారు. పై కార్యక్రమంలో సామంతుల సురేష్ రెడ్డి, నిమ్మల భాస్కర్ రావు, కరేడు దైవదేన, దాసరి శ్రీనివాసులు, గాళ్ల రాజేష్ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. మా పదవులు తీసేశాడు కాబట్టి ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. చూస్తే మణిమా సుబ్బారెడ్డి సస్పెండ్ చేశాడు, మళ్ళీ రెండోసారి తీసుకున్నాడు, మళ్ళీ ఓడిపోయిన మళ్ళీ సస్పెండ్ చేశాడు. ఇదే విధంగా ఈ రామయ్య పెద్ద కుమారి నాయకత్వం మా గుర్తు మేము చేయవ నాయకత్వంలో. కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ ఈ నిరసనకి తెలిపి ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసనని మనం జగన్మోహన్ దగ్గరికి తీసుకోవాలని మనందరం కలిసి పోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతాప్ కుమారి నాయకత్వం మన గుర్తు, మనం చేయలేము, మనం గెలిచిన తర్వాత మనం సస్పెండ్ చేస్తాడు. కాబట్టి ఏ మూల ఏ ఊరు ఎక్కడ తెలియని మనిషిని పరిమాసం తీసుకొని వచ్చి అన్ని పరిచయం చేసి మంచివాడు ప్రతాప్ రెడ్డి మీరు ఓట్లేయండి గెలిపించండి, నేను ముందు తీసుకోవచ్చు మళ్ళీ తీసుకుపోయి ఆయన మాటలు నమ్మి మేము ముందుకు వచ్చాం. ఇలా మణిమాసం మాట గెలిపించిన అన్ని సస్పెండ్ చేశాడు. ఇవాళ మన కార్యకర్తలు నాయకులు సస్పెండ్ చేసుకుంటూ పోతున్నాడు. ఆయన ఒక్కడే ఏమైనా చేస్తాడా? చేసి చూద్దాం, మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి కాడికి పోయి నిర్ణయించుకుందాం. కాబట్టి మీరందరూ కూడా ఒక తాటి మీద మల్లిపా సుబ్బారెడ్డి నాయకత్వంలో మనం నడవాలా. ప్రతాప్ నాయకత్వం మన వద్దు, మనం చేయలేం, మనం చేసిన లాభం లేదు, చేసిన పాట మళ్ళీ తీసేస్తాడు. అటువంటి మనిషి మనం ఆయన ఎంతమంది సస్పెండ్ చేసుకోబోతాడు, అక్కడే చేస్తాడా? మళ్ళీ మా సుబ్బారెడ్డి ఇప్పుడు సస్పెండ్ చేశాడు, ఆ రోజే పట్టింది గ్రహణం. 2 మాటలు గెలిపించాడు, 3వ పారి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? ఒక్కడిని సస్పెండ్ చేసుకుని పోతే ఓట్లేస్తారా? ఏ ఊరు ఏ పల్లి ఏ మూల నీకు తెలుసా? నువ్వు గెలిచిన వాడు ఒక్కరికి వచ్చి నువ్వు కార్యకర్తను కానీ కలుసుకున్నావా? ఒక నాయకుడిని కలుసుకున్నావా? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకున్నావా? ఎత్తుకోవాలను. ఇవాళ మళ్ళీ మాసం మళ్ళీ ఫోన్ చేస్తే ఏమన్నా పరిగెత్తున్నాడు, మళ్ళీ చనిపోయినా వస్తున్నాడు, బాగా లేకపోయినా వస్తున్నాడు, ఇవ్వ పెళ్ళంటే వస్తున్నాడు, ఇవ్వ దేవలకు అందిస్తున్నాడు. అటువంటి వ్యక్తిని నువ్వు బాగా కొట్టుకున్నావు. నువ్వు 2009 కాదు కదా, 2034 వరకు ఏమలేవు. నువ్వు ఈ 2 మాటలు గెలిపించావు, అయిపోయింది ఫిరుడు. ఖాళీగా నీ నాయకత్వం మేము పనిచేయము. సంవత్సరాలు జగన్ కోసం సౌండ్ పెట్టమను ఎందుకు సస్పెండ్ చేస్తారు మమ్మల్ని ఈ విధంగా ఈరోజు మేము చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మేము ఎంతో కష్టపడి ఎంతో 10 సంవత్సరాలు దాకా 2 సార్లు మేము ఈ పోరాటం జరిగింది. అందువల్ల మా మనోవేదనాన్ని మించి
మీరు దయచేసి వినియోగించాల్సిందిగా కోరుకుంటున్నాం. చలో తాడేపల్లి రేపు ఈ కార్యక్రమానికి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సురేష్ రెడ్డి. ముందుగా ప్రజారాజ్యం పార్టీ నుంచి వలస వచ్చిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిన్న మమ్మల్ని ఒక ఆరుగురిని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు సస్పెండ్ చేశారు. మమ్మల్ని సస్పెండ్ చేసే హక్కు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే మాకు కండవా ఆయన కప్పలేదు. మాకు జగన్మోహన్ రెడ్డి కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు. నన్ను పార్టీలో తీసుకుంది జగనన్న నెల్లూరుకి వచ్చినప్పుడు సుకుమార్ రెడ్డి నన్ను ఫస్ట్ పార్టీలో జాయిన్ చేసుకున్న కాడి నుంచి కూడా ఆయన అంటే నన్ను స్థానే ఉన్నాను. తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ చేసినప్పుడు మా ఊరు మంచి మెజార్టీ తీసుకొచ్చాం. మెజార్టీ తీసుకొచ్చినప్పుడు కూడా సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే ఒక్కరోజు కూడా మా ఊరికి వచ్చిన దాఖలా లేదు. ఎమ్మెల్యే గారు ఒక్కరోజు కూడా ఎప్పుడు 5 సంవత్సరాల్లో కూడా ఒక్కరోజు కూడా వచ్చిన దాఖలా లేదు. సమస్యలు అడిగింది లేదు, మా సమస్యలు తీర్చింది లేదు. ఏదన్నా సమస్యలు తీర్చిందంటే ఎవరన్నా ఉంటే ఒక మల్లిమాల సుకుమారెడ్డి మాకు సమస్యలు తీర్చినాడు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కానీ కావలి నియోజకవర్గం మీద చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఏదన్నా ఉంది గుర్తింపు అంటే ఒక మల్లిమాల సుకుమారెడ్డిదే. ప్రతి ఒక్కరు చిన్న కాడి నుంచి పెద్ద దాకా ఏ ఊరికైనా నియోజకవర్గంలో ఏ ఊరికైనా డోర్ టు డోర్ తిరిగేటప్పుడు కావచ్చు, ప్రచారానికి కావచ్చు, ఏ ఊరికైనా వెళ్ళండి, చిన్న స్థాయి నుంచి లీడర్ పేరు చెప్పగలగా సత్తా ఉన్న నాయకుడు ఎవడన్నా అంటే ఒక మల్లిమాల సుకుమారెడ్డి. ఏ నాయకుడికి లేదు. ఏ ఊరికైనా పో, ఆ ఊర్లో పేర్లు కావచ్చు, ఆ ఊర్లో ప్రతి ఒక్కరి ఇంటి పేరుతో సహా పిలుస్తాడు. ఏ లీడర్ ఎమ్మెల్యే కాదు, ఇంకెవరన్నా కాదు, ఎవరికి లేదు. అంత చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అంత పట్టు అనేది ఎవరికి లేదు. అందరూ ఫోటోల కోసం దానికోసం పార్టీలో తిరుగుతూనే చేస్తున్నామంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు అల్లూరులో పలానా నాయకుడు పలానా ఊరు పేర్లు కరెక్ట్గా 10 మంది పేర్లు చెప్పమని చాలు. ఈ ఊరు ఇప్పుడు మాది రాయపేట. నేను ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వైసీపీలోనే పనిచేశాను. నా పేరేందో తెలియదు ఆయనకి. ఎదురు పడితే నమస్తే పెట్టాడా, అయిపోయింది. ఎవరు ఎక్కడికి వచ్చాడు, ఏం పని మీద వచ్చాడు, అవి ఏం తెలియదు. అదే సుకుమార్ రెడ్డి ఎదురుగా కనపడండి, ఏ సమస్య, దేనికి వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగి మరీ చేయగల నాయకుడు ఎవరంటే ఒక మల్లిమాల సుకుమార్ రెడ్డి. అది ఎవరికైనా కావచ్చు, పగోడుకు కావచ్చు, తనోడుకు కావచ్చు, ఎవరికైనా సరే ఇంటింటికి డోర్ టు డోర్ చేసేటప్పుడు కానీ ప్రతి ఒక్క ఇష్యూలో మాకు హెల్ప్ చేసిందల్లా కూడా మల్లిమాల సుకుమార్ రెడ్డి. 10 సంవత్సరాలు నడిచాం ఎమ్మెల్యేతో, ఎప్పుడు మాకు సహాయపడ్డదే లేదు.